హాయ్ అందరికి వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ మేము పన్నీరు కోవాతో గులాబ్ జామున్ ప్రిపేర్ చేస్తున్నాము. దీనికోసం కావాల్సినవి పాలు, పంచదార, ఇలాచి, 2 కప్పుల మైదా, 1 కప్పు సూజీ రవ్వ, బేకింగ్ సోడా. ముందుగా పాల ప్యాకెట్ ను కట్ చేసేసి ఒక గిన్నెలో వేసుకొని వేడి చేసుకోవాలి. ఇప్పుడు వేడి చేసినటువంటి పాలలో నిమ్మరసం వేసి దానిని పన్నీరుగా చేసుకోవాలి. ఈ పన్నీరును ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. మళ్ళీ పాలు వేడి చేసి అందులో నెయ్యి వేస్తూ వేడి చేస్తూ ఉండాలి. బాగా దగ్గరగా వచ్చేదాకా వేడి చేస్తూ ఉండాలి. ఇలా పాలు మొత్తం సగానికి అయ్యేదాకా వేడి చేస్తూ కోవా రెడీ చేసుకోవాలి. ఒక గిన్నెలో పంచదార నీళ్లు పోసి లేత పాకం వచ్చేదాకా మరగబెట్టాలి. ఇలా పాకం మరిగేటప్పుడు అందులో ఇలాచీ వేయాలి. ఇలాచీ దంచి వేయడం వల్ల మంచి సువాసన వస్తుంది. మరి పాకంలో నిమ్మరసం వేయాలి, చక్కెర గడ్డ కట్టకుండా పాకంలో ఉండడానికి. ఇప్పుడు ఈ పన్నీర్ ఇందాక ప్రిపేర్ చేసుకున్నటువంటి పన్నీర్ ముద్దలోకి మనం రెడీగా పెట్టుకున్నటువంటి 2 కప్పుల మైదా, కప్పు సూజీ రవ్వ, బేకింగ్ సోడా వేసి బాగా కలిపి లుండలుగా చేసుకోవాలి. ఇలా లుండలుగా చేసుకున్నటువంటి గులాబ్ జామున్లను స్టవ్ మీద గిన్నె పెట్టి నూనె వేడి చేసి గుండ్రంగా బోండాల్లాగా చేసుకొని వేడి చేసినటువంటి నూనెలోకి ఈ జామున్లను ఎర్రగా వేగనివ్వాలి. ఇప్పుడు తీగ పాకం వచ్చిందో లేదో సెట్ చేసుకొని ఈ ఎర్రగా కాగినటువంటి గులాబ్ జామున్లను పాకంలో వేసేయాలి. ఇలా పాకంలో వేసినటువంటి గులాబ్ జామున్లను ఒక అరగంట పాటు నాననివ్వాలి. ఇప్పుడు ఎంతో టేస్టీ అయినటువంటి గులాబ్ జామున్లు రెడీ.